కుల పెద్దలందరూ వెళ్ళి ఆయన తప్పితే గెలవడండి 6 సార్లు పోటీ చేశాడు, మంత్రి చేశాడు, కార్పొరేషన్ చైర్మన్ చేశాడు, అది ఇది అని చెప్పాడు. అది అయిపోయింది. నేను వెళ్ళి అదే క్షణంలో వాళ్ళు కింద దిగుతున్నారు, నేను ఎక్కాను. ఏమండి వారందరూ వచ్చారని చెప్పి పెద్ద ఆయన కూడా అడిగాడు. అడిగితే కూర్చోమన్నాడు. కూర్చోలా, చేతులు కట్టుకొని నుంచున్నా. ఆయన దగ్గర ఎప్పుడు కూర్చునేవాడు కదా, ఇట్లా నుంచునేవాడు. ఆయన మాట్లాడుతా మరి ఏంటి ఏం మాట్లాడమంటే ఆయనకి బలం ఉందంటున్నారు, అది ఇదని అన్నాడు. నాది ఎంటీ మైండ్, నాకు ఏమి అసలు బ్లాంక్. ఎందుకంటే 60 మంది యోధులు మెట్లు దిగుతూ ఉంటుంటే నాకు అసలు ఆశ్చర్యం. ఇది అసలు మనం ఎక్కడన్నా ఉంటామా సోదిలో అని చెప్పి నేను కూడా ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడటం ఏంటి బ్రదర్ అన్నీ ఎట్లా అన్నాడు. సార్ వారికి బలం ఉందంట కదా అన్నాడు. ఏమో సార్ నాకైతే తెలీదు, నాకు మాత్రం బలం లేదు, నాకున్న బలం వల్ల మీరే సార్ అని చెప్పి దండం పెట్టాను. ఎమ్మటే లేచి పెద్ద ఆయన ఇట్లా లాగి ఫోటో తీయించి గెలిచిరా పో అని చెప్పాడు. మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకె వేసి నన్ను గెలిపించమని కోరుతా ఉన్నాను.